జగన్నాథపుర సంఘస్థులు గమనించండి. ఉదయకాలపు ఆరాధనకు సమయమైంది కావున సంఘమంతా కూడా మీ పనులు త్వరగా ముగించుకొని ఉదయకాలపు ఆరాధనలో పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట మనం చేయించున్నాము. ప్రార్థన చేసుకొని ఉదయకాలపు ఆరాధన ప్రారంభించుకున్నాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన తండ్రి, గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను కనుక ఈ ఉదయకాలపు ఆరాధనను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆది నుంచి అంతవరకు మీరు తోడుగా ఉండి అధ్యక్షత వహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచిన విధంగా ఉదయకాలపు ఆరాధనను ప్రారంభించుకున్నాము. ఓ ప్రభువా, నా పెదవులను తెరువు. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మకులు
మొదటి వచన ప్రారంభము. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణమేమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవు నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తు వాడముగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది తండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడము నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడము నీవే. 8వ వచనం అందరం కలిసి చదువుదాము. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఇంతటితో ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర దాని కీర్తన ముగియబడుతున్నది. తండ్రి మనమందరం అలాగే నిలబడినట్లయితే ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం చదువుకున్నాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు ప్రేరేపించబడేవారు చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకున్నాం. అబ్రహాముకు అతని సంతానములకు వాగ్దానం చేయబడి ఆయన అనేకుల గురించి అన్నట్టు నీ సంతానములను చెప్పక ఒకరి గురించి అన్నట్టు నీ సంతానములను అనేది ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పున్నది ఏమనగా 430 సంవత్సరమైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్ర వాగ్దానం నిరర్ధకము చేయనంతగా పూర్వములు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన కొద్దివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలంగా కలిగినగా ఇక వాగ్దాన మూలంగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహాములకు వాగ్దానం వల్లనే దానిని అనుగ్రహించి ఇంతటితో ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ముగియబడుచున్నది. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరింపుము. అందరూ దయచేసి కూర్చోండి. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం చదవగలిగినాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకున్నాము. ధ్యాన వాక్యంగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాము. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకరి గూర్చి అన్నట్టే నీ సంతానములకును అనెను. ఆ సంతానము క్రీస్తు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన వారి కాలమంతా నన్ను మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి కోట్లు కొద్ది వందనాలు స్తోత్రాలు యేసయ్యా. ఈరోజు ప్రభా వాక్యాన్ని ధ్యానించుండగా వట్టివాడిని మట్టివాడిని దుమ్మి ధూళి వంటి వాడిని అన్నట్టు ప్రభా నీ నోటి పూర్వగా వాడుకున్నామని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనము ఈ అడ్వెంట్ కాలంలోనికి ప్రవేశించినాము. ఈ అడ్వెంట్ కాలంలో అన్ని ధ్యాన వాక్యాలు మనకి సువార్తల్లోనే ఉంటాయి, కానీ ఈ ఒక్క ధ్యాన వాక్యం మాత్రం మనకి పత్రికలో నుంచి ఉంటుంది.
మనం చూసినట్లయితే మన అంశం ఏంటంటే అబ్రహాము వంశంలో నుండి క్రీస్తు అని మన అంశం. మనం చూసినట్లయితే అబ్రహాముకి చాలా మంది సంతానం ఉన్నారు. హాగరుకు పుట్టిన సంతానం ఉన్నారు, అలాగే కెతూరాకు పుట్టిన సంతానం ఉన్నారు, అలాగే షారాకు పుట్టిన సంతానం ఉన్నారు. ఇక్కడ ధ్యానవాక్యం మనకేం తెలియజేస్తుందంటే ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానములకు అనేను. ఆ సంతానము క్రీస్తు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాముకి అనేకులు సంతానముగా ఉన్నప్పటికీ కేవలము ఒక్కరికే వాగ్దానం చేశాడు. ఆ ఒక్కరు ఎవరంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. అసలు మనము ఇది పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనంలో అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానము మనం చూడవచ్చు. దేవుడు నీ నా జీవితంలో వాగ్దానములు చేయాలంటే అబ్రహాము వల్ల మనం ఎలా ఉండాలంటే దేవుని మాటను మనం వినాలి. దేవుడు అబ్రహాముకి ఏం చెప్పాడు? నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల యొద్ద నుండి నువ్వు విడిచి నేను చూపించే దేశానికి నువ్వు రా అంటే అబ్రహాము అన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. అలా లోబడడం వల్ల ఏం జరిగింది? అబ్రహాముకి ఆశీర్వాదం వచ్చింది. ఏమంటాడు అక్కడ 12వ అధ్యాయం 7వ వచనంలో? యెహోవా అబ్రహాములకు ప్రత్యక్షమయ్యి నీ సంతానములకు ఈ దేశం ఇచ్చదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమై చాలు. ఇక్కడ అంటాడు ఏమని? అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై నీ సంతానములకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అనేకులను గురించి దేవుడు ఇక్కడ మాట్లాడలేదంట, ఒక్కరిని గురించే అన్నట్టు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సంతానములకు ఈ దేశం ఇస్తాను, నీ సంతానము ఇసుక రేణువుల వలె వర్ధిల్లుతారు, నీ సంతానము స్థిరపరచబడుతుంది. ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు అబ్రహాముకు చేస్తున్నాడు. అబ్రహాము దేవుని మాట వినేవాడై ఉన్నాడు. అందుకే అబ్రహాముకి ఇన్ని వాగ్దానములు దేవుడు చేశాడు. ఆ వాగ్దానములను దేవుడు నిలబెట్టుకున్నాడు. ఈరోజు వాగ్దానములు మనకు రావాలంటే, దేవుని ఆశీర్వాదాలు మనకు రావాలంటే అబ్రహాము వలె మనము కూడా దేవుని మాటను వినేవారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు వాగ్దానాలు వస్తాయి. అలాగే ఆదికాండము 13:15లో కూడా దేవుడు అక్కడ నీ దేశాన్ని నీకు ఇస్తానంటాడు. 24:7లో కూడా నీ సంతానానికి ఈ దేశాన్ని నేను ఇస్తానంటాడు. ఈ విధంగా దేవుడు అబ్రహాముకి వాగ్దానాలు చేస్తాడు. ఈరోజు మన అంశము అబ్రహాము వంశముల నుండి క్రీస్తు. మనం చూసినట్లయితే ఆదాము దగ్గర నుంచి అబ్రహాము వరకు, అబ్రహాము నుండి దావీదు వరకు, దావీదు నుంచి సొలొమోను వరకు, సొలొమోను తర్వాత రాజ్యం విభాగింపబడి వాళ్ళు చేసిన తప్పుల వలన యూదాకి రాజు లేకపోవడం, దేవుడు ఎవరు వాగ్దానం చేశాడు? ఖచ్చితంగా నీ సంతానం స్థిరపరచబడుతుంది, నీ సంతానం ఉంటుంది అంటే అక్కడ యూదాలో రాజులు లేరు, ఎవరు లేని టైంలో జెరుబ్బాబేలుని ముద్రాయుంగరంగా తీసుకురావడము, జెరుబ్బాబేలులో నుంచి యోసేపు మరియలో నుంచి యేసుక్రీస్తుని తీసుకుని రావడము, తద్వారా అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానము ఇక్కడ నెరవేరడం మనం చూస్తాం. చూడండి, దేవుడు ఒక వాగ్దానము నీకు నాకు కనుక చేశాడంటే ఆ వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు ఎవరినైనా ఉపయోగించుకుంటాడు. ఎలాంటి పరిస్థితులను దేవుడు తారుమారు చేసి తాము చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. మనం ఈ పాఠంలో ఏం నేర్చుకోవచ్చు అంటే దేవుని వాగ్దానము ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటుంది. అది ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి కష్ట పరిస్థితి అయినా ఒక వాగ్దానము దేవుడు నీకు నాకు చేశాడంటే ఖచ్చితంగా ఆ వాగ్దానము నిలిచి ఉంటుంది. ఎక్కడికి పోరా వాగ్దానం. మనం చూసినట్లయితే గలతీ సంఘంకి ఈ విషయాలని దేవుడు తెలియజేస్తున్నాడు. గలతీ సంఘంకి అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుని విషయాలు తెలియజేస్తున్నాడు. ఏమని? దేవునికి వాగ్దానానికి సంబంధించి అలాగే ధర్మశాస్త్రానికి సంబంధించి డిఫరెన్స్ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి తెలియజేస్తున్నాడు. గలతీ సంఘం విశ్వాసంలో ఉండి క్రియలు లేకుండా జీవించుచున్నప్పుడు అపోస్తలుడైన పౌలు హృదయం బాధగా ఉండి మాటలు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? 16వ వచనంలో దేవుని వాగ్దానము అబ్రహాము మరియు అతని కుమారుడైన క్రీస్తుతో నిబంధనంగా ఉంది అని ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది. 16వ వచనం. ఆ తరువాత ఏమంటాడు? 430 సంవత్సరాల తర్వాత మనకు ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రానికి ముందు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. అంటే మోషే ద్వారా మనకు ధర్మశాస్త్రం వచ్చింది 430 సంవత్సరాల తరువాత. 430 సంవత్సరాల తరువాత ధర్మశాస్త్రం వచ్చిన
అవి దేవుని వాగ్దానాలంట రద్దు చేయలేదంట. ధర్మశాస్త్రం కూడా దేవుని వాగ్దానాలను రద్దు చేయలేదు. ఒక్కసారి దేవుడు నీ జీవితంలో నా జీవితంలో వాగ్దానం చేశాడంటే, ఆ ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తానని చెప్పాడంటే ఖచ్చితంగా అది దేవుడు నెరవేర్చేవాడై ఉంటాడు. 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం కూడా దేవుడు చేసిన వాగ్దానాన్ని రద్దు చేయలేదు. కాబట్టి ఆయన వాగ్దానం ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటుంది. ఆయన క్రీస్తుతో వాగ్దానం చేశాడు. క్రీస్తు ద్వారా ఈరోజు ఆ వాగ్దానము నెరవేరబడింది. ఆయన పుట్టడం ద్వారా క్రిస్మస్ మాసంలో మనం తెలియజేసుకునేది ఏంటంటే క్రీస్తు మనందరి కొరకు పుట్టాడు. ఆయన ఈ లోకంలో జన్మించడం ద్వారా అబ్రహాముకు చేసిన వాగ్దానము ఈ రోజు ఇక్కడ నెరవేరినట్లు మనం చూస్తాం. మనం ఇక్కడ చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 3:16-18 మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు సంబంధించిన విషయాలు ఇక్కడ చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు ఇక్కడ అబ్రహాము యొక్క సంతానమని 16వ వచనంలో అంటాడు. యేసుక్రీస్తు అబ్రహాము వారసుడని, దేవుని వాగ్దానము యేసుక్రీస్తులో నెరవేరిందని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆయన వాగ్దానము యేసుక్రీస్తు భూలోకానికి రావడం ద్వారా నెరవేరిందని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. 19వ వచనంలో అంటాడు ఏమని? ధర్మశాస్త్రము యేసు రాకముందు పాపము తీసివేయడానికి ఇవ్వబడింది. ఇదివరకు ధర్మశాస్త్రంలో ఒక పాపం పోవాలంటే ఏం చేస్తారు? కోడెల రక్తం ద్వారా కానీ గొర్రెల రక్తం ద్వారా మేకల రక్తం వధించి ఆ పాపాన్ని వాళ్ళు పరిహారం చేసుకుంటారు. వాళ్ళకి ఏదైనా పాపం చేశారంటే ఏదో కోడెని బలిస్తారు, ఏదైనా పాపం చేశారంటే ఏదో ఒక గొర్రెని బలిస్తారు, లేకపోతే మేకను బలిస్తారు. ఏదో ఒకటి బలి ఇవ్వడం ద్వారా, దహన బలుల ద్వారా వారి పాపాన్ని వారు పోగొట్టుకుంటారు. ఇది ధర్మశాస్త్రం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. యేసుక్రీస్తు వచ్చిన తరువాత ఈ వాగ్దానము నెరవేరింది. ఎలా నెరవేరింది? మనం విశ్వాసం ద్వారా దేవుని కుమారులుగా మనం పిలువబడతాం. యేసు రక్తము ద్వారా మన పాపాలు కూడా పరిహారం అవుతుంది. ఇప్పుడు కోడెల రక్తం అవసరం లేదు, మేకల రక్తం అవసరం లేదు, అలాగే గొర్రెల రక్తం అవసరం లేదు, ఏ దహన బలులు అవసరం లేదు. ఎందుకంటే యేసయ్యే నీ నా పాపముల నిమిత్తము ఈ లోకానికి వచ్చి ఆయన దహన బలిగా అర్పించబడ్డాడు. ఆయన రక్తము ద్వారా మనందరం కూడా మన పాపములు పరిహారం అవుతుంది. అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడు. అబ్రహాము వంశముల నుండి యేసుక్రీస్తు వచ్చి ఆ వాగ్దానాన్ని నెరవేర్చి నీ నా పాపములన్నింటినీ కూడా యేసుక్రీస్తు ఇక్కడ క్షమిస్తున్నాడు. ధర్మశాస్త్రం ముందు కోడెల రక్తం ద్వారా పాపాన్ని పరిహరించగలిగినట్లయితే యేసుక్రీస్తు లోకానికి రావడం ద్వారా ఆయన రక్తము ద్వారా మనందరం కూడా మన పాపాలను పరిహరించుకుంటున్నాం. ఆయన రక్తము ద్వారా నీ నా పాపములన్నీ కూడా మట్టుమాయమైపోతున్నాయి. ఇక్కడ అందుకే ఆయన అంటాడు ఏమని? మనం విశ్వాసము ద్వారా మాత్రమే మనము దేవుని కుమారులుగా తీర్చబడ్డాం, మన పాపాలను క్షమించబడ్డాయి. విశ్వాసము అనేది ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు దహన బలిగా మన కొరకు అర్పింపబడ్డాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసము. విశ్వాసము ద్వారా మాత్రమే మన పాపాలు పోతాయి. విశ్వాసము ద్వారా మాత్రమే మనము దేవుని కుమారులుగా పిలువబడతాము. విశ్వాసం అనేది మనకు కావాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గలతీ సంఘం ద్వారా నీకు నాకు తెలియజేస్తున్నాడు. మూడవదిగా యేసుక్రీస్తు మన రక్షణ ఉన్నాడు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. 22వ వచనంలో చెప్తాడు, మనం అంటే అన్ని విధాలుగా పాపంలో బంధింపబడ్డామని. ఎలాంటి పాపంలో అంటే బయటకు రాలేని పాపాల్లో మనము ఈరోజు బంధింపబడ్డాం. ఆ వ్యసనంలో నుంచి మనం రాలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఆ పాపంలో నుంచి మనం రాలేని పరిస్థితుల్లో మనం బంధింపబడి అక్కడే ఉండి బయటకు రాలేకపోతున్నాం. అలాంటి పాపంలో మనం బంధింపబడ్డాము. యేసుక్రీస్తు మన రక్షణ కొరకు ఈ లోకంలో వచ్చాడు. ఎందుకు? ఆ పాప బందీలలో నుండి నిన్ను నన్ను విడిపించడానికి యేసయ్య అంట ఈరోజు మన రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చాడు. అంటాడు కదా, నశించిన దానిని వెతకి రక్షించడం మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మనం నశించిపోయి ఉన్నాము, బంధింపబడి ఉన్నాము. అందుకే మనుష్య కుమారుడంట ఈ లోకానికి మనకు రక్షణ ఇవ్వడానికి మనకి ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చినట్లు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గలతీ సంఘం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకునే అంశాలు ఏంటంటే ప్రాముఖ్యమైన అంశాలు. మొదటిది, దేవుని వాగ్దానాలన్నీ ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటాయి. ఒక్కసారి దేవుడు నీకు నాకు వాగ్దానం చేసిన తర్వాత అవి ఎల్లప్పుడూ నిలిచే ఉంటాయి. అవి మనం స్వతంత్రించుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆ వాగ్దానాలను ఎత్తి మనము ప్రార్థన చేయాలి. మనము ఎన్నో వాగ్దానాలు పొంది ఉంటాం, ఎన్నో ఆశీర్వాదాలు మనం పొంది ఉంటాం. ఒక్కసారైనా ఆ వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయడం మనం చేసామండి?
ఎవరైతే వాగ్దానాలను ఎత్తి ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆ వాగ్దానాల జీవితం నెరవేర్చు ప్రభువా అని ప్రార్థన చేస్తారో అప్పుడే ఆ వాగ్దానాలు నెరవేర్చబడతాయి. అబ్రహాం అలాగే ప్రార్థన చేశాడు, యాకోబు అలాగే ప్రార్థన చేశాడు, బైబిల్లో ఉన్న దేవుని ప్రవక్తలు కూడా అలాగే ప్రార్థన చేశాడు. ఆ రోజు నన్ను ఇలాంటివే, నేను ఇలా చేస్తానంటివే, ఇలా చేస్తున్నాను, నా కుటుంబాన్ని ఇలా చేస్తానంటివే అని వాళ్ళు ఎప్పుడైతే ఆ వాగ్దానాలను ఎత్తి ప్రార్థన చేశారో అప్పుడు ఆ వాగ్దానాలు వారు స్వతంత్రించుకున్నారు. దేవుడు చేసిన వాగ్దానాలు ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండేవి. అవి మనము ఖచ్చితంగా స్వతంత్రించుకోవాలంటే విశ్వాసం ద్వారా, రెండవది ప్రార్థన ద్వారా మాత్రమే మనం స్వతంత్రించుకోగలం. అబ్రహాము అలాగే స్వతంత్రించుకోవాలని చేశాడు ఆ వాగ్దానాలన్నింటినీ కూడా. మనము కూడా విశ్వాసం ద్వారా ఒకటి, ప్రార్థన ద్వారా ఒకటి ఆ వాగ్దానాలు మనము స్వతంత్రింపజేసుకోవాలి. అలాగే మన విశ్వాసం ద్వారా మాత్రమే రక్షింపబడతాము, కానీ ధర్మశాస్త్రం ద్వారా మనము రక్షింపబడము. ధర్మశాస్త్రం అంతా కూడా యేసుక్రీస్తు ఆయన ధర్మశాస్త్రం అంతటి కూడా ఫాలో అయ్యిందని కొట్టివేశాడు. మనం ధర్మశాస్త్రం ద్వారా మనం రక్షింపబడము, కానీ విశ్వాసము ద్వారా మాత్రమే మనము రక్షింపబడతామని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. ధర్మశాస్త్రం రాకముందు అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానము యేసు క్రీస్తు ద్వారా ఇక్కడ నెరవేరుతుంది. ఆయన అబ్రహాము వంశముల నుండి వస్తాడు, ఆయన వచ్చిన ఆ సంతానము మాత్రమే స్థిరపరచబడుతుంది అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ సంతానం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే స్థిరపరచబడ్డాడు. ఆయన రాజ్యం మాత్రమే త్వరలో స్థిరపరచబడబోతుంది. దేవుడు చెప్తాడు కదా, దావీదు నీ సింహాసనం స్థిరపరచబడుతుంది, దావీదుతో వాగ్దానం చేస్తాడు. దావీదుతో చేసిన వాగ్దానము, అబ్రహాముతో చేసిన వాగ్దానము యేసుక్రీస్తు ద్వారా ఇక్కడ స్థిరపరచబడుతుంది. తర్వాత చూస్తే ఆయన నమ్మదగిన వాడు. నీ పట్ల, నా పట్ల ఆయన చేసిన వాగ్దానములు నమ్మదగినది. నీకు ఒకసారి వాగ్దానం చేసి అది నెరవేర్చుకుంటా ఉండడానికి ఆయన మనిషి కాదు. మనుషులు ఏం చేస్తారు, మనకు వాగ్దానాలు చేస్తారు, తర్వాత వాళ్ళు దాన్ని నెరవేర్చరు, మోసం చేస్తారు. కానీ మనుషుల వంటి వాడు దేవుడు కాదని. నీ పట్ల దేవుడు ఒక వాగ్దానాన్ని చేశాడంటే, నేను నీకు ఇది ఇస్తాను, నేను ఇది చేస్తాను, నీ కుటుంబాన్ని ఇలా చేస్తాను, ఆశీర్వాదాలను నీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడంటే ఆయన మనిషిలాగా మాట తప్పేవాడు కాదు, నమ్మదగిన వాడు. దేవుని వాక్కు సెలవిచ్చింది, చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకొందము. ఇక్కడ చాలు, ఇక్కడ ఏమంటున్నాడు, వాగ్దానం చేసిన వాడు ఎవరంట, నమ్మదగిన వాడు. మనము నమ్మదగని వారమైన యేసుక్రీస్తు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. నీ పట్ల, నా పట్ల చేసిన వాగ్దానములు నెరవేర్చేవాడుగా ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహాముతో చేసిన వాగ్దానము యేసుక్రీస్తు ద్వారా ఈరోజు దేవుడు నెరవేర్చాడు. నీ సంతానాన్ని నేను స్థిరపరుస్తాను, నీ సంతానము స్థిరపరచబడుతుంది అని చేసిన వాగ్దానము యేసుక్రీస్తు ద్వారా ఎక్కడ స్థిరపరిచాడు. మరి నీతో నాతో చేసిన వాగ్దానాలు దేవుడు స్థిరపరచలేడా? ఖచ్చితంగా దేవుడు స్థిరపరుస్తాడు. ఎలాంటి వాగ్దానమైనా ఆయన పరిస్థితులను క్రియేట్ చేసి స్థిరపరుస్తాడు. మనం అనుకోవచ్చు, ఇది నా జీవితంలో చేశాడు దేవుడు వాగ్దానం, ఇది జరిగిద్దా జరగదా, నా కుటుంబంలో జరిగిద్దా జరగదా. మనం అవిశ్వాసులుగా అయితే ఉండొచ్చు, కానీ నువ్వు విశ్వాసంతో ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఇక్కడ అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోని 36వ వచనంలో ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొంది నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఏమన్నాడు ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో, మీరు వాగ్దానం పొందాలంటే మనకేం కావాలంట, ఓర్పు కావాలి. ఓర్పు ఎవరికైతే ఉండిందో వారు మాత్రమే ఆ వాగ్దానాన్ని, కొంతమంది అయితే ఓర్పు ఉండదు, అంటే నాకు ఇప్పుడే జరిగిపోవాలి, ఇక్కడ జరిగిపోవాలంటారు. మనం అబ్రహాము చూసుకుంటే 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేస్తే నీ కుమారుని ఇస్తానని చెప్తే ఎన్నో సంవత్సరాలు దేవుడు కుమారుని ఇచ్చిన అబ్రహాంకి 100వ సంవత్సరంలో ఇచ్చాడు. అంటే 25 సంవత్సరాల ఓర్పు అబ్రహాముకు ఉంది అక్కడ. అంటే ఒక వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనకి ఓర్పు అవసరమై ఉన్నది.
ఓర్పు ద్వారానే మనమంట ఇక్కడ మీకు ఓరిమి అవసరమైనది, వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమైనది, ఓర్పు కలిగి ఉండాలి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఈ వాగ్దానాలు దేవుడు ఖచ్చితంగా నిరీక్షించుతాడంట, మన జీవితంలో నెరవేరుస్తాడంట. అయితే మనకి విశ్వాసము ప్రార్థన ద్వారా వాటిని పొందుకుంటామంట. ఆయన నమ్మదగిన వాడంట. ఆ వాగ్దానాలు మనం పొందుకోవాలంటే మనందరికీ కూడా ఓర్పు అవసరమైనది. అబ్రహాము వంశావళి నుంచి యేసుక్రీస్తుని ఎలాగైతే తీసుకొచ్చి తన సంతానాన్ని స్థిరపరిచాడో, దేవుడు నీ పట్ల నా పట్ల చేసిన వాగ్దానాన్ని కూడా స్థిరపరుస్తాడు. ఆ వాగ్దానాలు నీ నా కుటుంబంలో నిలిపి ఉంచుతాడు. ఆ విశ్వాసాన్ని నీవు నేను పొందుకొని ఉంటే ఆ విశ్వాసం ద్వారా మనం వాగ్దానాన్ని మనం పొందుకుంటాం. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20-21 చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానముల గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందేను. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారంటే రోమీయులకు రాసిన పత్రికలో ఆ అధ్యాయం అంతా మనం చదువుకున్నట్లయితే అబ్రహాము గురించి చెప్తున్నాడండి. ఏమిటంట? అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించంట. విశ్వాసం వలన బలం పొందుకున్నాడంట అబ్రహాం. ఈ వాక్యము నిజంగా మన జీవితాల్లో చాలా ఉపయోగపడుతుంది. అవిశ్వాసం అనేది మన జీవితాల్లో ఉంటుంది. దేవుడు చేయలేడేమో, నా కుటుంబంలో ఈ కార్యం జరగదేమో అనే అవిశ్వాసం నీలో నాలో ఉండొచ్చు. కానీ అబ్రహాము అంట అవిశ్వాసం వల్ల దేవుని గురించి, ఆ దేవుని వాగ్దానముల గురించి సందేహింపలేదంట. ఎలా బలం పొందుకున్నాడంట? దేవుని మహిమపరిచాడంట. ఆయన వాగ్దానమును చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో అంటారు కదా, ఈ అగ్ని గుండంలో నా దేవుడు నన్ను బయటకు రప్పింపగల సమర్థుడు అని అంటారు కదా. మనము కూడా ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే దేవుని మహిమపరచాలి. ఆయన సమర్థుడు, ఆయన నమ్మదగిన వాడని మనం నమ్మినట్లయితే, ఓర్పు కలిగి ఉన్నట్లయితే ఈ వాగ్దానాలను మనము అబ్రహాము వలె మనము కూడా మన కుటుంబాల్లో మన జీవితాల్లో మనం పొందుకోగలుగుతాం. కాబట్టి అబ్రహాము నుండి యేసుక్రీస్తు వస్తాడని, ఆ సంతానం స్థిరపరచబడుతుంది దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చాడు. ఈ రోజు నీకు నాకు కూడా వాగ్దానం చేస్తాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను, నిత్య జీవిస్తాను. బైబిల్లో మనం చదువుకుంటే అన్ని వాగ్దానాలే. ఆ వాగ్దానాలన్నీ నీ జీవితంలో నా జీవితంలో నెరవేరాలంటే వాటిని ఎత్తి మనం విశ్వాసం ద్వారా ప్రార్థన చేయాలి. అలాగూ ప్రార్థన చేసి సందేహింపకుండా నా దేవుడు ఈ వాగ్దానాలు నా జీవితంలో నెరవేరుస్తాడు, నెరవేర్చగల సమర్థుడు అని నువ్వు నమ్మినట్లయితే ఈ వాగ్దానాలు నీవు కూడా అబ్రహాము వలె పొందుకుంటావు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, గడిచిన కాలం అంతా నన్ను మమ్మల్ని మార్చి కాపాడిన విధమును బట్టి మీ కోట్ల కొద్ది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభా. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా నీకే వందనాలు. ఏసే అటువంటి కాలంలోకి రెండవ దినంలోకి ప్రభా నన్ను మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి మీ కోట్ల కొద్ది వందనాలు. అబ్రహాముతో చేసిన వాగ్దానం నెరవేర్చి ప్రభా నీ వాగ్దానాలు నిలిచి ఉంటాయి, అవి ఎక్కడికి పోవు అని నాతో మాతో మా అందరితో మాట్లాడే విధమును బట్టి నీ కోట్ల కొద్ది వందనాలు. యేసయ్యా, మా అందరికి రక్షణ అనుగ్రహించడానికి నీ ప్రియ కుమారుని ప్రభు ఈ లోకములకు పంపి అయా ఇదిగో తండ్రి మాకు ఇచ్చిన రక్షణను బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా, నీకే స్తోత్రాలు. అయా నా జీవితంలో అయా ఇదిగో చేరిన వారి జీవితంలో ప్రభా మీరు చేసిన వాగ్దానాలను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. ఆ వాగ్దానాలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అందుకు కావలసిన ఓర్పును సహనాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీకే స్తోత్రాలు. నీ విధంగా ఆరాధనలో చేరిన ప్రతి ఒక్క కుటుంబమును ఆయా ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య, ఎవరు ఏ వాగ్దానాల కొరకు ఏ ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నారు, ఆ వాగ్దానాల నుంచి కూడా ఆశీర్వాదాల నుంచి కూడా వారి కుటుంబంలో మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఏ మేలులైతే ఆగిపోయినాయో ప్రభు ఆ ప్రతి మేలులను తండ్రి వారి కుటుంబంలో రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నాను. నేను వారి కుటుంబంలో ఆశీర్వాదాలు కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా సంఘాన్ని దీవించండి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నేను స్తోత్రాలు. ఈ క్రిస్మస్ మాసంలో మేమందరం చేరి ఉండగా ఐదుగో తల్లి క్రిస్మస్ ని ప్రభా ఐదుగో తల్లి వాక్యానుసారంగా జరుపుకోవడానికి మీరు చూపించుకొని
చేరిన నన్ను మమ్మలను అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినహారము నేడు మాకు దయచేయండి. పైన ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేకాకులు ప్రశ్నించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. గమనించండి, ఈరోజు మనకు టీ బిస్కెట్ తీసుకొచ్చిన వారు దోనెపూడి హేమంత్ శ్రీకన్య గారి కుటుంబము. ఈరోజు మనకు టీ మరియు బిస్కెట్ తీసుకొచ్చినారు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. కలుగుతున్నట్లయితే వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి మహాపరిశుద్ధుడా, ఆత్మదేవ ఆత్మనాథనికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభువా. దోనెపూడి హేమంత్ శ్రీకన్య గారి కుటుంబంలో మీరు దీవించండి. ఈ ప్రార్థన తండ్రి వారు తీసుకొచ్చిన పలహారాలను మీరు ఆశీర్వదించుకొని ప్రార్థిస్తున్నాను. ఈ పలహారాల యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు నిండుగా మెండుగా వారి కుటుంబానికి కలగాలని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇవి తిరుచులుగా కావాల్సిన శక్తిని బలం అందరూ అనుగ్రహించమని వారి కుటుంబాన్ని 30 60 100 మీరు ఫలింపచేయమని వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి వారి కుటుంబంలో ఏ కొదువుగా ఉన్నాయో సమస్తము వారి దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.